ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యుటెక్. ఈ వీడియోలో మనము రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్‌పీఎఫ్‌కి సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి రావడం జరిగిందండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైటు. దీంట్లో భాగంగా డైరెక్టివ్స్ అని చెప్పేసి వీళ్ళు ఒక నోటీస్ అయితే ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంటారు కదా! దాంట్లో భాగంగా డైరెక్టివ్ 65ని మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డేట్ గమనించినట్లయితే ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోమన్నట్టు ఇక్కడ ఆప్షన్ అయితే రాయడం జరిగింది. అండ్ అదేవిధంగా డేట్ చూసినట్లయితే జనవరి 2, 2024 అని ఈ రోజు డేట్ అయితే మనకు కనబడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ లైన్ ఒకసారి మీరు చూసినట్లయితే ప్రొసీజర్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ ఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎస్ఎఫ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇది డైరెక్టివ్ నంబర్ 65 కింద దీన్ని విడుదల చేస్తున్నామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో, దీంట్లో ఏం చెప్తున్నారంటే ఆర్‌పీఎఫ్‌లో ఉన్నటువంటి ఎస్ఐ, కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి రిక్రూట్‌మెంట్‌ను స్టార్ట్ చేయండి అని అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించినటువంటి డైరెక్టివ్ 65లో ఏముంది మనం క్లియర్‌గా గమనించినట్లయితే ఇంతకుముందుకు మనకు ఆర్‌పీఎఫ్ 2018 టైంలో జరిగినటువంటి ఆర్‌పీఎఫ్ ఏదైతే ఉందో అది డైరెక్టివ్ 43 కింద మనకైతే జరగడం జరిగింది. సో, ఇది డైరెక్టివ్ 65 కింద జరుగుతుంది. సో, దీనికి ఉన్నటువంటి చేంజెస్ అదేవిధంగా ఈసారి ఉన్నటువంటి వేకెన్సీస్ అనేది మాట్లాడుకుందాం. సో, ఇక్కడ వేకెన్సీస్ మాట్లాడుకున్నట్లయితే కానిస్టేబుల్ పోస్టులు 2000, ఎస్ఐ పోస్టులు 250 పోస్టులు మనకు ప్రెజెంట్ ఉన్నట్లయితే దీంట్లో చెప్తున్నారు. కాకపోతే నోటిఫికేషన్ వచ్చే టైంకి మరి ఇంక్రీజ్ అయితాయా? కాదా? అనేటువంటిది మనము నోటిఫికేషన్ కొరకైతే వెయిట్ చేయాలి. ఇది కేవలం ఒక గైడ్‌లైన్స్ మాత్రమేగా భావించాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ 15% వుమెన్స్‌కి రిజర్వేషన్ ఉంటుంది. 10% ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా రోస్టర్ బేస్డ్ రిజర్వేషన్ అయితే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ చూసినట్లయితే కేవలం ఒకే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ 3 లెవెల్స్‌లో కంప్లీట్ అయితుంది. ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ లెవెల్‌లో మనకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత థర్డ్ లెవెల్‌లో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనము ఒకసారి దీనికున్నటువంటి కమిటీల గురించి వివరాలు ఇచ్చారు. అది మీరు నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు. ఇక్కడ మనము సౌతర్న్ రీజియన్ కిందకొస్తాము. సౌతర్న్ రీజియన్ కిందకి ఏ జోన్స్ వస్తాయనేటువంటి అంశాన్ని కూడా ఇచ్చారు కాబట్టి దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి మీరొకసారి. ఓకేనా? ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్ చాలా మంది అడుగుతుంటారు కాబట్టి క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఐకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఉండాలి. కంపల్సరీగా ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి. అదేవిధంగా కానిస్టేబుల్ గమనించినట్లయితే మనకు 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఏజ్ గురించి మాట్లాడినట్లయితే ఎస్ఐకి 20-25 సంవత్సరాల లోపున్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ దీనితో పాటుగా ఎవరైతే కేటగరీస్ వాళ్ళకున్నారో వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. అదే కానిస్టేబుల్ వాళ్ళకైతే 18-20 సంవత్సరాలు ఇచ్చారు. సో, కరోనాతో మనకు కొద్దిగా ఏజ్ అయితే కొంతమందికి ఇబ్బంది అయింది కాబట్టి దీని గురించి మరి పెంచుతారా అనేటువంటి నోటిఫికేషన్ కొరకైతే వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ మనకు జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాలో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పైతే చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఎస్ఐకైతే 30 ఏండ్లు, కానిస్టేబుల్‌కైనా 30 ఏండ్లు ఉంటుంది. అదే ఓబీసీ వాళ్ళకి మనం గమనించుకున్నట్లయితే కానిస్టేబుల్‌కయితే 28 ఏండ్లు అండ్ అదేవిధంగా ఎస్ఐకి కూడా 28 ఏండ్ల వరకు కూడా మనకు ఇక్కడ అవకాశం అయితే ఉండడం జరుగుతుందనయితే చెప్పుకోవచ్చనమాట. ఇక్కడ మిగతా వాళ్ళకి ఏజ్ పెంచుతారా లేదా అనేటువంటిది మనకు నోటిఫికేషన్ వస్తే క్లారిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా? సో, దాని కొరకు మీరు నోటిఫికేషన్ వచ్చిందాక వెయిట్ చేయండి. అండ్ దీనికి అప్లై చేయాలంటే మనకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ స్టేజ్‌లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ స్టేజ్‌లో మనకు ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్ గాని, అదేవిధంగా ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ గాని ఉంటుంది. సో, దాంట్లో భాగంగా మనకి ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మేల్‌కి అండ్ అదేవిధంగా ఫీమేల్‌కి హైట్ అండ్ అదేవిధంగా వాళ్ళ చెస్ట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చెస్ట్ అనేటువంటిది కేవలం మేల్‌కి మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది. అన్‌రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో పురుషులకు 165 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. ఫీమేల్స్ అయితే మహిళలు అయితే 157 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. బాయ్స్‌కి చెస్ట్ అనేటువంటిది గాలి తీసుకోక ముందుకు 80 సెంటీమీటర్స్, శ్వాస తీసుకున్నప్పుడు 85 సెంటీమీటర్స్ చెస్ట్ అనేటువంటిది ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయినట్లయితే బాయ్స్ 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫీమేల్స్ అయితే 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. బాయ్స్‌కి చెస్ట్ చూస్తారు కాబట్టి ఎస్సీ, ఎస్టీకి చెందిన వాళ్ళకి 76.2 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు 81.2 సెంటీమీటర్స్ మనకు చెస్ట్ అనేటువంటిది ఎక్స్‌పాండ్ అనేటువంటిది అవ్వాలనేది ఇక్కడ క్లియర్‌గా చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా మిగతా ఏవైతే కొండ ప్రాంతాల్లో ఉంటారో అదేవిధంగా మరాఠాస్ గాని, డోగ్రాస్ గాని అండ్ అదేవిధంగా ఇద్దరు కేటగరీ స్పెసిఫిక్ కేటగరీ ఉన్నో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అది మీరు చూసుకోవచ్చనమాట. సో, ఈ రిక్రూట్‌మెంట్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందంటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా మాత్రమే ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది జరగడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కూడా కంప్లీట్‌గా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వాళ్ళు మాత్రమే ఇస్తారు. ఇక్కడ కూడా మీరు వేరే వాటిని నమ్మాల్సిన అవసరం లేదని కూడా క్లియర్‌గా పేర్కొనడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది ఆన్‌లైన్‌లో తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే వస్తాయని చెప్పడం జరిగింది. సో, ఎగ్జామినేషన్ ఫీస్ గాని అండ్ అదే విధంగా ఎట్లా అప్లై చేయాలి? ఫీస్ ఎంతుంటుంది? అండ్ మోడిఫికేషన్ ఇలాంటి వివరాలన్నీ కూడా మనకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. అండ్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ దీనికి సంబంధించినటువంటి నార్మ్స్ అంటే సూచనలన్నీ కూడా వాళ్ళే ఇస్తారు అని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ లెవెల్ ఉంటుందని మాట్లాడుకున్నాం కదా! దీంట్లో 10థ్ క్లాస్ లెవెల్‌లో మనకు సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుందని ముందే చెప్పారు. దీంట్లో మనకు
35% మార్కులు అంటే ఎవరైతే ఓబీసీ వాళ్ళు అదేవిధంగా అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే మినిమమ్ 35% మార్క్స్ తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ తెచ్చుకోవాలి. ఎగ్జామ్ ఎన్ని నిమిషాలకు ఉంటుందని మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు 90 నిమిషాలకు ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏదైనా సరే 90 నిమిషాలకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్‌లో ఉండేటువంటి క్వెషన్స్ ఎన్నంటే 120 క్వెషన్‌లుంటాయి. ఏ సబ్జెక్ట్‌లు ఉంటాయంటే జనరల్ అవేర్‌నెస్‌లో 50, అర్థమెటిక్‌లో 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో 35 క్వెషన్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. సో, ఈ కంప్యూటర్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ మనం ఒకసారి గమనించినట్లయితే జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ ఇచ్చారు. దాన్ని ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వీడియోస్‌లలో మనము ఈ ప్రీవియస్ పేపర్ డిస్కషన్ చేద్దాం. ఆ డిస్కషన్‌తో పాటుగా వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ బిట్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఎలా దీన్ని టాకిల్ చేయాలి? ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి? అనేటువంటి అంశాలు కూడా మనము మాట్లాడుకుందాం. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత మనకు ఆహ్, డ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. దాని తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుందని అయితే క్లియర్‌గా చెప్పడం జరిగింది. అది కూడా మనకి ఏ విధంగా ఉంటుందని చెప్పారు. సో, ఈవెంట్స్‌లో మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఓహ్! ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఓకేనా? సబ్ ఇన్స్‌పెక్టర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో భాగంగా మేల్ క్యాండిడేట్స్‌కి 1600 మీటర్ల రన్ ఉంటుంది. 6 నిమిషాల 30 సెకండ్‌లో పరిగెత్తాలి. అదే మహిళా అభ్యర్థులకైతే 800 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. 4 నిమిషాల్లో మనము కంప్లీట్ చేయాలి. ఇది ఎస్ఐ వాళ్ళకి. ఓకేనా? అదే కానిస్టేబుల్ మేల్స్‌లో గమనించినట్లయితే 1600 మీటర్స్ రన్నింగ్‌ని 5 నిమిషాల 40 సెకండ్‌లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితేనేమో మనకు 3 నిమిషాల 40 సెకండ్‌లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మిగతా అందరికి కూడా లాంగ్ జంప్, హై జంప్ కూడా ఉంటుంది. అది ఎంతెంత ఉంటుందనేటువంటిది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు కాబట్టి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు క్లియర్‌గా చూసుకోండి. ఓకేనా? ఇది మీకు అర్థం కానంత ఇబ్బందిగా అయితే ఏం లేదు. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైతుంది. సో, 12 ఫీట్, 9 ఫీట్, 14 ఫీట్ అని ఇక్కడ క్లియర్‌గా మనకు పేర్కొనడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి? దీంట్లో ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటారు? ఏవైనా 2 ఈవెంట్స్ వస్తే సరిపోతుందా? లేదా? ఇవన్నీ కూడా మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్‌గా మనం మాట్లాడుకుందాం కాబట్టి ఇప్పుడు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. ప్రెజెంట్ అయితే ప్రిపరేషన్ పైన మీరు ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక హైట్ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఏ డాక్యుమెంట్స్ కావాలనేటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకు ప్రెజెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే 120 మార్కులకు మనకు ఎస్ఐకి గాని, కానిస్టేబుల్‌కి గాని ఎగ్జామ్ జరుగుతుంది కదా! దీంట్లో మన మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్కులు మనకు 35% అంటే అన్‌రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళు 42 మార్కులు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 36 మార్కులు అయితే మినిమమ్ తెచ్చుకొనుండాలి. సో, కట్ ఆఫ్ అనేటువంటిది మరి ఈ మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ ఉంటుందా అంటే కాదండి. కట్ ఆఫ్ అనేటువంటి హై లెవెల్ ఉంటుంది. ఒకవేళ ఎవ్వరు కూడా ఈ మార్కులు తెచ్చుకోకపోతే ఫైనల్‌గా ఎవరైతే ఈ మార్కులు తెచ్చుకున్నారో వీళ్ళకి ప్రియారిటీ అయితే ఉండడం జరుగుతుంది. సో, దీని గురించి మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనము స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. ఇప్పుడు ప్రెజెంట్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనం ఒకసారి ఫైనల్‌గా మాట్లాడుకున్నట్లయితే ప్రెజెంట్ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. తొందరలోనే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలయితే కనబడుతున్నాయి. ఇది రైల్వే ఆఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండి. అండ్ దీనికి సంబంధించినటువంటి మిగతా అంశాలు కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి? ఓబీ సర్టిఫికేట్ ఎలా ఉండాలనేది ఈ నోటిఫికేషన్‌లో కూడా మనకిస్తారు కాబట్టి అప్పుడు మనం మిగతా అంశాలు మాట్లాడుకుందాం. ఛానెల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనొచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. అండ్ అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. అక్కడ మీకు కంప్లీట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే కంప్లీట్ నెక్స్ట్ వీడియో క్వెషన్స్ తీసుకొని దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు తెలంగాణలో గూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. అండ్ అదే విధంగా అక్కడ మనకు సెంట్రల్‌లో గూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆర్‌పీఎఫ్ నడుస్తుంది. ఏఎల్‌పీ టెక్నీషియన్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ప్రెజెంట్ అయితే ఏం లేదండి. అండ్ అదే విధంగా గ్రూప్ డీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఏం లేదు. ఏదైనా వచ్చినవైతే ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ అనుకున్నప్పుడు మాత్రమే మీ దగ్గరికి నేను చేరవేస్తాను కాబట్టి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనొచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో పాటు తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో అడగండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే.